కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ రామకుప్పం మండలంలోని 89 పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రిని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పరామర్శించారు. ఎన్నికలు అయ్యాక కూడా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. శ్రీకాంత్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి డాక్టర్లు పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు. కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికి వేశారో 4వ తేదీ తేలుతుంది. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించినంతా ప్రశాంతంగా ఉండండి, గలాట్లేక పోతుండండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈరోజు వాంటెడ్ గా అడిగారు కూడా వస్తానని చెప్పారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్లు ఎత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. ఏమ్మా ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు? హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మీరు అవన్నీ తీసుకొచ్చినది కదా, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి తీసుకొచ్చినది కదా ఈ విషయాలంతా. అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాల. ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట, ఇంతవరకు లేదు. అంటే మనం వచ్చేదే కానీ ఇక్కడ సమస్యలు తెలియడంలే. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు పెట్టి అధునాతం కట్టించాడు. లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు. ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్ గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్ ఈ దృష్టికి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నీ కూడా 7వ తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియజేయమైంది. డీజీపీకి కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది. 100% న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.